స్టాక్ మార్కెట్ ఫాల్, స్టాక్ మార్కెట్ సడన్ రైజ్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఈరోజు వచ్చిన ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఎగరేసారా, మరి ఎగరేసి నరుకుతారా మళ్ళా? సో ఏం జరగబోతుంది అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో క్లియర్గా చూద్దాం. బజాజ్ హౌసింగ్ యొక్క Q3 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, చార్ట్ ఏం చెప్తుంది, లెవెల్స్ ఏంటి, CDSL యొక్క స్టడీ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. NTPC గ్రీన్ ఎనర్జీ, వ్యారీ ఎనర్జీస్, సో వీటికి సంబంధించిన థింగ్స్ చూద్దాం. సో IPO లిస్టింగ్ ప్రైస్ కన్నా కిందకి వెళ్ళినట్లు ఉన్నాయి కదా, మరి గ్రీన్ ఎనర్జీకి ఎందుకని ఇలా జరుగుతుంది ఇత్యాది విషయాలు చూద్దాం. అలాగే నెట్ వెబ్ టెక్నాలజీస్, అలాగే కేనీస్ టెక్నాలజీ, సో వీటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. మీ అంతటా మీరు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ అంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న లెవెలే కదా ఇది, 48,070 అరౌండ్, అలాగే 47,803 స్పాట్, అంతా బాగుంది. సో అంటే ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. కానీ చూడండి, సో ఈ రెడ్ క్యాండిల్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ లాగా కనిపిస్తుంది కదా, దాని నుంచి గ్యాప్ అప్ ఉంది కదా. సో అక్కడ బై ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి అని చెప్పి మనం గతంలో చాలాసార్లు ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త సబ్స్క్రైబర్స్కి మరలా చెప్తాను, అర్థమవుతుందా భవిష్యత్తులో. సో అయితే ఏంటంటే ఆ గ్యాప్లో టచ్ అయినాక ఏంటంటే చూడండి, ఆ గ్యాప్లో టచ్ అయినాక బౌన్స్ వచ్చింది. అలాగే రిమైనింగ్ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి లెవెల్ మార్క్ చేసుకున్నాం మనం క్లియర్గా. సో అక్కడే ఆ లెవెల్నే టచ్ చేసింది. చూడండి, నేను గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ ఏరియాలో నిలబడటానికి కారణం అదే. సో ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో 48,075, 47,803, సో ఈరోజు డ్రా చేసింది కాదు, నిన్న కాదు, మొన్నటి వీడియోలో ఉన్నాయి. అర్థమవుతుందా? మార్కెట్ పడితే జాగ్రత్త బ్యాంక్ నిఫ్టీ అని చెప్పాను ఈ ఏరియాలో. సో అయితే ఇప్పుడు వచ్చిన బౌన్స్ అనేది షార్ట్ కవరింగ్ ర్యాలీ, అంటే పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది షార్ట్ కవరింగ్ రిలీఫ్ ర్యాలీ అంతే. సో మళ్ళీ ఏంటంటే సూనర్ కిందకి వెళ్తారు. రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా, అది బడ్జెట్ తర్వాత వెళ్తారా, సో అది నేను జడ్జ్ చేయను, అర్థమవుతుందా? కానీ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ట్రెండ్ అనేది ఏంటంటే స్టిల్ ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్తాను. సో షార్ట్ కవరింగ్ వచ్చింది కాబట్టి సో మీకు కిందకి పడేలాగా ఉంటే చూడమని చెప్తాను. దట్టు మళ్ళీ ఏంటంటే ఇలా గ్యాప్ అప్ ఉంది కాబట్టి సో మళ్ళీ కింద పడేటప్పుడు కూడా హెవీ వోల్టాలిటీ ఉంటుంది. ఎందుకని చూడండి, సార్ లాజిక్ కావాలా? చూడండి, ఇప్పుడు నిన్నటి క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఇది, నేను పైన యారో మార్క్ చేస్తున్నాను చూడండి, ఇది లైన్. ఆ క్లోజింగ్ ఏరియా నుంచి కొంచెం కిందకి తీసుకున్నాను, అర్థమవుతుందా? అది. సో ఇవాళ గ్యాప్ అప్ మార్కెట్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, సో డే లో టచ్ చేసింది. కానీ ప్రీవియస్ క్లోజింగ్ డే అంటే నిన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గరికి మార్కెట్ రాలేదు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా బై ఆర్డర్సే ఉంటాయి. సో చూడండి, మనకి ఎస్టర్డే క్లోజింగ్ ఏరియా, దాని నియర్ బై ఏరియా, దాని కింద ఏరియా దగ్గర నుంచి మనకి చూడండి ఇవాళ డే లో ఉంది కదా, అక్కడ దాకా ఏంటంటే బై ఆర్డర్స్ ఉన్నాయి. కానీ మార్కెట్లో ఏంటంటే సెల్లర్స్ లేదు ఈరోజు, అర్థమవుతుంది? సెల్లర్స్ లేదంటే రీటైల్ పీపుల్ నేను సెల్ కొట్టాక పొద్దున్నే పుట్టి తీసుకున్నా కదా అనొద్దు, అర్థమవుతుందా? ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ వల్ల ఎక్కువ ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉండటం వల్ల మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కూడా పైకి వెళ్ళి డేలో హైయర్ లెవెల్లోనే ఉంది అని అంటే ఈ ఏరియా మొత్తం కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగే కావచ్చు, బై ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే కిందకు వస్తారో, రేపు ఎప్పుడైతే మనకి బ్రాడ్ వ్యూ డౌన్ కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే కిందకు వస్తారో, ఆ కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ వాళ్ళు ఏంటంటే టెంపరీ స్పైక్స్ ఇంట్రాడేలో వస్తాయి, అర్థమవుతుందా? వోల్టాలిటీ ఉంటుంది. నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు, అలాగే ఏంటంటే డైరెక్ట్గా కూడా కిందకి వెళ్ళొచ్చు, ఎందుకంటే బ్రాడ్ వ్యూ డౌన్ కాబట్టి. కానీ మనం ఏం చెప్పాము, F&Oకి అనుకూలమైన సమయం కాదు, ఒకరోజు అలా ఒకరోజు ఎలా ఉంటుంది అని కూడా చెప్పాము. ఎందుకని బడ్జెట్ ముందు కాబట్టి రకరకాల స్పెక్యులేషన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. కానీ వాళ్ళు వచ్చింది మాత్రం షార్ట్ కవరింగ్ ర్యాలీయే.
షార్ట్స్ అంటే ఏంటంటే పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు కొంత క్వాంటిటీని బై చేయడం ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. దాన్నే షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు. కాబట్టి ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ. క్లియర్గా మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు. మీకు ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ ఒపీనియన్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూస్తాను. అర్థమవుతుందా? నాకు సలహా ఇస్తే నేను పట్టించుకోను, కానీ మీ వ్యూ ఏదైనా పెడితే కనుక ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే వ్యూని రెస్పెక్ట్ చేయాలి కదా, అదనమాట. నేను ఎలా అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు మార్కెట్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనసు ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూడండి, Q3 అప్డేటు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ సో ఈరాన్ కంపారిజన్లో 25% పెరిగి కనబడతా ఉంది. నెట్ ప్రాఫిట్ ఏమో 25% పెరిగింది. మంచిగా తెలిస్తే పోస్ట్ చేసింది. చార్ట్లోకి వెళ్దాం పదండి. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఎంత ఉంది? 44, 40 లోపు 35, 30 అలా వస్తే రీజనబుల్. ఒకసారి చూద్దాం, చార్ట్కి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి మేడం సార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్రెడీ డిప్ కొడుతూ ఉంది. సో రిజల్ట్స్ తర్వాత ఏంటంటే ఆ షార్ట్స్ కవర్ చేశారే కానీ ఫ్రెష్ బయింగ్ అయితే కనుక నాకు కనిపించలేదు. సో కాబట్టి ఏంటంటే ఫర్దర్గా కూడా కిందకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే నేను ఫర్దర్గా కూడా వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే రీసెంట్గా ఐపీఓ లిస్ట్ అయిన స్టాక్ కాబట్టి క్యాండిల్స్ తక్కువ ఉంటాయి కదా, ప్రీవియస్ థింగ్స్ ఏముండవు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్ అనేది ఎక్కడ ఉందనేది మనం వన్స్ ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో ఈ లో కట్ అయినాక, ఇప్పుడు ఇవాళ ఫామ్ అయిన లో కట్ అయితే బయర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఎత్తుకోవాలన్నమాట. సో ఎతకాలంటే టాసిలేటేస్ కాదు. సో ఎప్పుడైతే ఈ లో కట్ అవుతుందో మనం రన్నింగ్ మార్కెట్ చూస్తే కనుక ఒకవేళ ఎక్కువగా బై చేసే ఉద్దేశం, ఎఫ్ఐఎస్ కానీ హెవీగా బై చేసే ఉద్దేశం ఉందంటే క్యాండిల్ పడే విధానంలో మనకి స్పష్టత అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ వీడియోతో నేను వదిలేయట్లేదు. కమింగ్ భవిష్యత్తు అండ్ వీడియోలో కూడా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో ఇది 35 అలా పీలో దొరుకుతా, ఇది 100 లోపు 90 లోపు అలా కనుక దొరికితే కనుక స్టాక్ ఏంటంటే దీన్ని మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ చేద్దాం. చూడండి సార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి, బిజినెస్ గురించి డోకా లేదు. చూడండి, ఐపీఓ అప్పుడేమో దాని గురించి తెగబొగిడారు. అది పెరుగుతున్నప్పుడేమో మంచి మంచి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు బ్రోకింగ్ కంపెనీస్. మరి పడిపోతున్నప్పుడేమో ఈవెన్ క్వార్టర్లీస్ బాగున్నా కూడా ఇంకా ఫర్దర్గా పడిపోతుందా అని చెప్పి అంటారు. అదే స్టాక్ మార్కెట్. మనకి ఒక ఒపీనియన్ లేకపోతే ఏంటంటే మార్కెట్ హైలో కొనిస్తారు, లోలో అమ్మిస్తారు. కాబట్టి జాగ్రత్త అని చెప్తాను. కాబట్టి మార్కెట్ హైలో నేనేమి ఎగబడలేదు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇప్పుడు లోలో ఉంది, ఇంకా ఏంటంటే ఫర్దర్గా డిప్ కోసం వెయిట్ చేస్తూ నేనేంటంటే స్టడీ పర్పస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. దీని మీద ఏదైనా అప్డేట్ ఉంటే కనుక భవిష్యత్తు వీడియోస్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా ఎమర్జెన్సీగా ఇంపార్టెంట్ అప్డేటు మార్కెట్లో టర్న్ అవుతుంది చూడాలి అని అంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తానన్నమాట. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో దీని ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అట్లాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే తప్పకుండా మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా వెబినార్లు అట్లాంటివి నేను కండక్ట్ చేస్తున్నా, బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నా మీకు ఇన్ఫామ్ చేయడానికి నాకు మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీరు క్రియేట్ చేసిన ఐడిని, మన లింక్ ద్వారా క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే మా వాళ్ళు వెరిఫై చేసి యాడ్ చేస్తారు. చూడండి సార్, CDSL. సో చూడండి, 1281, 1255 ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను. మేము చాలాసార్లు అడిగినప్పుడు ఈ లెవెల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. కానీ మనం ఆ రోజు ఆ లెవెల్ డిస్కస్ చేసినప్పుడు స్టాక్ హైలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చింది. సో అదే స్టాక్ మార్కెట్లో ఏంటంటే కొనటానికి వెయిట్ చేయకపోతే కొన్నాక వెయిట్ చేయాల్సి వస్తుంది సంవత్సరాలు. అదనమాట. సో మరి ఇంతకీ చాలామంది కామెంట్ సెక్షన్ అడిగారు, మీరు గతంలో మెన్షన్ చేసిన లెవెల్ దగ్గరికి వచ్చిందని. మీరు ఎలాంటి పెట్టుకొని ఉంటారో అందుకనే రిమైండ్ చేశారు. నాకే గుర్తులేదు ఆ లెవెల్ ఇచ్చారని. చార్ట్ ఓపెన్ చేసినా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే స్టిల్ రియాక్షన్ బాగోలేదు, అక్కడ వ్యాలిడేషన్ సరిగ్గా లేదు. ఫర్దర్గా డౌన్కి వెళ్తుందేమో చూడాలి. ఫర్దర్గా డౌన్కి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. CDSL గురించి మీకు తెలియదే ఉంది. CDSL, NSDL మనం డిస్కస్ చేసుకోవాలా ఏంటి దీని గురించి, వాటి గురించి. కాబట్టి ఫర్దర్గా ఏంటంటే ఎంటర్ డీపర్ కరెక్షన్లో పాసిబిలిటీ ఉంది అనేది ఒకసారి చూద్దాం. మనకి మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో అయితే లెవెల్ సరిగ్గా కనిపించట్లేదు, అంటే ప్రాపర్ లెవెల్ ఏం లేదు. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్వర్క్లో అయితే కనుక మనకి 1086, 924 కనిపిస్తూ ఉంది. మరి ఫర్దర్గా ఈ లెవెల్కి వస్తుందా, రాకుండా టర్న్ అవుతుందా అనేది మనం రన్నింగ్లో చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి నెక్స్ట్ పాసిబిలిటీ ఉన్న లెవెల్ ఇది.
కానీ లెవెల్కి రాకుండా కూడా జంప్ కొట్టే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం వీడియోస్లో డిస్కస్ చేసుకుంటూ ఉందాము. అలాగే ఈ లెవెల్ కోసం వెయిట్ చేద్దాము. కాబట్టి వెయిట్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా కూడా కిందకి వెళ్ళేలాగా మూమెంటం ఉంది. కాస్త స్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదలిక ఉంటే అప్పుడు చూద్దామని చెప్తాను. చూడండి సార్, నెట్ వెబ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ మన ఇండియాలోనే కాదు, యూఎస్లో కూడా ఏంటంటే దెబ్బ కొడుతున్నాయి. ఎన్విడియా ఇట్లాంటివి కూడా పడిపోయినాయి. నాస్డాక్ ఎంత ఘోరంగా పడిందో లాస్ట్ నైట్ మీరు చూశారు. ఎందుకంటే డీప్ సీక్ అని చైనా కంపెనీ వాళ్ళు మాట్లాడిన థింగ్స్ వల్ల లో కాస్ట్తో ఏఐ చేస్తామని చెప్పడం వల్ల ఇలా పడిపోయింది. ఇలా ఫర్దర్గా కూడా పడ్డా కూడా టెంపరీ థింగ్సే, అర్థమవుతుందా? దేని ప్రొడక్ట్ క్వాలిటీ దానికి ఉంటుంది. సో అందులో డౌటే లేదు అని చెప్తాను. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. సో అట్లాగే ఏంటంటే ఫర్దర్గా కూడా కిందకి వెళ్ళేలా కనిపిస్తూ ఉంది. నేను వెయిట్ చేసే లెవెల్ అయితే కనుక ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో దానికన్నా కిందకు వస్తే వెయిట్ చేస్తాను. చాలా దూరం ఉంది, ఇంకా 1461 అంటే ఇంకా 726 అంటే ఇంకా చాలా ఉంది కదా. కాబట్టి అక్కడ దాకా రాకపోవచ్చు. రాకుండా మధ్యలో టర్న్ అయ్యే పాసిబిలిటీని ఇప్పుడు మనం జడ్జి చేయలేము. అది రోజు చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఏంటంటే మనం వీడియోస్లో డిస్కస్ చేసుకుంటూ ఉందాం అని చెప్తాను. చూడండి సార్, గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ గురించి చూసే ముందు థింగ్ ఏంటంటే కోవిడ్ టైంలో ఫాల్స్లో మీలో ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు? అలాగే కోవిడ్ టైం ఫాల్స్ని కళ్ళతో చూసి ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది మిస్ అయ్యారు? వీళ్ళిద్దరూ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇప్పుడు, అందులో డౌటే లేదు. ఈ ఫాల్స్లో స్లోగా ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు. ప్రాబ్లం ఎవరికి వస్తుందనంటే 2024లో కానీ 25 స్టార్టింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఈ రీసెంట్ 1.5 year 2 yearsలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ హైయర్ లెవెల్లో కొని ఉంటారు. అది మొత్తం గుమ్మరి చేసి ఉంటారు ఆల్రెడీ. వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే ఏంటంటే కొత్తగా మార్కెట్లోకి వద్దాం అనుకునే వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి మార్కెట్లోకి వాళ్ళు రారు. కాబట్టి 5% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే సక్సెస్ఫుల్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు నుంచి జరగబోయే ఫాల్స్లో వాళ్ళ హస్తం ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఎప్పుడు ఫాల్స్లో చూస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారు, అందులో డౌటే లేదని చెప్తాను. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎప్పటి నుంచి ఉన్నారు మార్కెట్లో, ఏంటి కరెక్షన్లో ఉన్న ఎడ్జ్ ఏంటి అనేది మీ అనుభవం ద్వారా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ కొడితే అది కొత్త సబ్స్క్రైబర్స్కి, అలాగే స్టాక్ మార్కెట్లో కొత్త వాళ్ళకి, యంగర్ జనరేషన్స్కి, స్టాక్ మార్కెట్ యంగర్ జనరేషన్కి పనికొస్తుంది అని చెప్తాను. సార్, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకునే ముందు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మీకు నిఫ్టీలో కూడా ఏంటంటే వాళ్ళ మార్నింగ్ వచ్చిన ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ చూడండి, డౌన్ ట్రెండ్ లైన్నే ఫాలో అవుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా కూడా డౌన్కి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. రేపు గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే షార్ట్ కవరింగ్ 2 days రావచ్చు. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ లైన్ లాగా డ్రా చేశానే, దానికన్నా పైన కూడా క్లోజ్ అవ్వచ్చు. సో పైన క్లోజ్ అయినంత మాత్రాన అది డౌన్ ట్రెండ్ కాకపోదు, అర్థమవుతుందా? కదలిక వేరే ఉంటుంది. అంతేగాని మనం ఒక లైన్ డ్రా చేసుకొని అది సపోర్ట్ అనుకొని కింద రెసిస్టెన్స్ అనుకొని ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని దానిపైన క్లోజ్ అయితే కనుక ట్రెండ్ మారిపోయింది అని అనుకున్నారనుకోండి, అలా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ బురుడీ కొట్టేస్తుంది స్టాక్ మార్కెట్. నేనేం కొత్త పాయింట్ ఏం చెప్పట్లా, మీకు తెలిసినయే మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. అదనమాట. కాబట్టి ర్యాలీ వచ్చి పడుతుందా, ర్యాలీ రాకుండా పడుతుందా అది నేను జడ్జి చేయలేను. కానీ పడేదే. కాకపోతే బడ్జెట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ ప్రకారం మార్కెట్ 1 day అప్ 1 day డౌన్ అవుతూ మార్కెట్ వోల్టాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది, అందులో డౌటే లేదు. కాబట్టి జాగ్రత్తగా చూడండి అని చెప్తాను. చూడండి సార్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సో ఐపీఓ ప్రైస్ కన్నా కిందకు వచ్చింది. చూడండి సార్, గ్రీన్ ఎనర్జీ థీమ్ మీద స్టాక్స్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి ఈ లాస్ట్ 2 yearsలో. ఎందుకనంటే మన గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేస్తుంది కదా, ప్రపంచం కూడా అటువైపు వెళ్ళక తప్పదు. అందుకని అయితే ఏంటంటే హైలో నడుస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఆ సెక్టర్ గురించి హైప్ నడుస్తున్నప్పుడు హై ప్రీమియంలో ఉంటాయి. కమింగ్ 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ను కూడా ఊహించి పెరుగుంటాయి, కానీ అవి చూడకుండా కొంటారు. సో మనం జాగ్రత్త అని చెప్తా ఉంటేనేమో హైలో ఉన్నప్పుడు అక్కడ నుంచి క్రేజ్ వల్ల పెరుగుతాయి కదా. అప్పుడు ఏంటంటే మీ వల్ల మేము నష్టం పాలయ్యామని అంటారు. అందుకనే మేము ఎటువంటి బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడము. ఏదైనా కాషియస్గా నేను చాలాసార్లు చెప్పాను, గ్రీన్ ఎనర్జీయే కాదు, అట్లా రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ వాటి గురించి కూడా చాలాసార్లు చెప్పాను మీకు. హైప్లో ఉండి ప్రతి సోషల్ మీడియా దాని గురించి మాట్లాడుతుందంటే అది సరైన సమయం కాదు. ఏదైనా ముందే అన్నా ఐడెంటిఫై చేయాలి, మీరు కరెక్షన్స్లో అన్నా వెళ్ళాలి. అర్థమవుతుందా? హైప్లో వెళ్ళారంటే ఏంటంటే మీరు 10 times ఎక్కువ పెట్టుకుంటారు. మీరు 10 ఏళ్ళు వెయిట్ చేసినా ఒక్కొక్కసారి కొన్ని స్టాక్స్కి మీ ప్రైజులు రావు, అర్థమవుతుందా? అది కానీ హైలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు
నేను చెప్పిన పాయింట్లు తీసుకొని వదిలేశారనుకోండి, అది ఇంకా పెరిగి డబల్ అయ్యి కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే అనవసరంగా ప్రాఫిట్ మిస్ అయ్యామనుకుంటాం. చూడండి సార్, ప్రైస్ యాక్షన్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్ లాస్ చెప్పలేరు మీరు. మీకు 100% పెరిగితే మీరు అమ్మేశారనుకోండి, అది ఇంకొక 100% పెరిగితే ఏం చేస్తారు, 200% పెరిగితే ఏం చేస్తారు? లేదు 100% పెరిగింది కదా, ఒక 300% పెరుగుతుంది అని ఆగారు, అది మళ్ళీ మీరు కొన్న ప్రైస్ కన్నా కూడా 20% డిస్కౌంట్ అయ్యింది, అప్పుడు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ని ప్రైస్ని ముడిపెట్టద్దు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూషన్స్ చూసుకొని స్టడీ చేసుకోండి. బిజినెస్లో గ్రోత్ ఉందా లేదా చూసుకోండి ఎవ్రీ ఇయర్లో. కంట్రీ గ్రోత్లో అది ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, కాంపిటేటర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నారు, ఇలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అదనమాట. సో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అయినా వ్యారీస్ అయినా ఈ రెండు కూడా గ్రీన్ ఎనర్జీ థీమ్లో స్టాక్స్ అన్నీ కూడా చూడండి ఎలా పడిపోతూ ఉన్నాయో. సో మీరు లాస్ట్ 2 years ఏ సోషల్ మీడియాకైనా వెళ్ళి చూడండి, లాస్ట్ 2 years ఏ న్యూస్ ఛానల్కైనా వెళ్ళి చూడండి, మొత్తం డిఫెన్స్, రైల్వే, గ్రీన్ ఎనర్జీ ఉంటాయి. ప్రీమియం కూడా ఆ స్టాక్స్లో అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి, వీడియో క్లోజ్ చేసే ముందు నేను ఈ బడ్జెట్కి ముందు కానీ ఇప్పటి నుంచి అప్కమింగ్లో ఏంటంటే వీడియోస్ తక్కువ చేస్తాను. ఎందుకనంటే ఇప్పుడు రీసెర్చ్ చేసుకునే సమయం అనమాట. అస్తమానం ఏంటంటే అవకాశాలు రావు కదా. కోవిడ్ టైంలో వచ్చింది, 21లో బాగానే స్టడీస్ చేసుకున్నాం, 22లో బాగానే స్టడీ చేసుకున్నాం. కానీ 23, 24 మీరు చూసుంటే మన ఛానల్లో స్టడీ వ్యూస్ చాలా తక్కువ ఇచ్చాం. స్టాక్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాను, ఇన్వెస్ట్మెంట్ గురించి. ఎందుకంటే హైలో నడిచిన ఇయర్స్ అనమాట. ఇవి ఉన్నాయి కథ తక్కువ ఉన్నాయి అనమాట, చూసుకొని ఎరుకోవాల్సి వచ్చిందనమాట. కానీ మరొకసారి ఏంటంటే 25 అనేది శుభారంభం చేసిందని చెప్తాను. చూడండి సార్, మార్కెట్ బాగా డీపర్ కరెక్షన్ ఉంటే మన ఛానల్ ఆ ఇయర్లో బాగా ఫోకస్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ స్టడీస్. నార్మల్గా ఉంటే నార్మల్గా చేస్తాం, కరెక్షన్స్ కాకుండా బాగా ర్యాలీస్ ఉంటే తక్కువ ఉంటుంది మన ఫోకస్. ఇలా చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. సో ఆల్రెడీ అదే మీకు ఏం జరిగిందో తెలిసే ఉంటుంది, అదనమాట కదా. కాబట్టి ఫోకస్ అంతా కూడా స్టడీ వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను తప్ప వీడియోస్ మీద ఎక్కువ నేను ఫోకస్ చేయను. ఎందుకంటే అస్తమానం ఇలాంటి అవకాశాలు రావు కాబట్టి మిస్ అవ్వకుండా చాలా వాటిని స్కాన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి దానికి నేను టైం వెచ్చిస్తూ ఉన్నాను, అదనమాట కదా. బాయ్ ఫ్రెండ్స్.